బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా సువేందు అధికారి మంత్రివర్గం ఏర్పాటైంది. అయితే బీజేపీ పార్టీకి ఒక ఎగ్జంప్షన్ ఉంది భారతదేశంలో. ముస్లింలు, మందిరము, బంగ్లాదేశీ వలసదారులు, పాకిస్తాన్లు, మతం, గాయ్, గోబర్ ఇవన్నీ కూడా వాళ్లకు అడిషనల్‌గా ఉంటాయి. వాళ్ళు ఏ వాగ్దానాలు చేసినా కూడా అవసరం లేదు. మత కలహాలు లేదా మత కలహాల సృష్టి ఎప్పుడూ కూడా డిస్టర్బ్‌ను క్రియేట్ చేయడం, ప్రశాంతత వాళ్ళకు కుదరదు. ఆ యొక్క భంగము కలిగించడంలోనే ఎన్నికల నేపథ్యము. ఎన్నికలలో ఓట్ల రాబట్టడం ఉంటుంది. అది గత ఎన్ని సంవత్సరాల నుండి చూసినా కూడా ఆ తీరు మారడం లేదు. ఆ రీతి మారడం లేదు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్‌లో ఒకసారి జరిగినటువంటి ఎన్నికల యొక్క అక్రమాలను పక్కన పెడితే అనగా ఓటర్ లిస్టు సవరణ, ఓటర్ల తీసివేత, మళ్ళీ అనుకూలమైనటువంటి ఓటర్లను కలుపుకోవడం మొదలుపెట్టిన విషయాలను అన్నిటినీ పక్కన పెట్టి వాళ్ళు ఇటీవల కాలంలో అనగా ఎన్నికలలో గెలవడానికి చేసినటువంటి వాగ్దానాలు, ప్రజలకు ఇచ్చినటువంటి బెంగాలీలకు హామీలు ఏమి అని కనుక చూసినట్లయితే భరోసా, శపథ్ అంటున్నారు. అనగా బెంగాలీలకు ఇచ్చినటువంటి ఆ యొక్క ఎన్నికల హామీలలో ముఖ్యంగా అక్కడి ప్రజలకు ఇచ్చినటువంటి భరోసా, మాతృశక్తి భరోసా. ఇది మహిళలకు ఆర్థిక సహాయం కింద రూ. 3,000 నెలకు నగదు ఇస్తారు అర్హులైనటువంటి మహిళలకు. యువతకు నిరుద్యోగ భృతి అది కూడా రూ. 3,000 ఇస్తారు. అట్లనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయ్యేటువంటి వాళ్లకు రూ. 15,000 కూడా ఇవ్వడం జరుగుతుంది. గర్భిణీ స్త్రీలకు అనగా పేద వర్గానికి చెందినటువంటి వాళ్లకు 21,000 ఆర్థిక సాయం అందజేస్తుంది అక్కడి ప్రభుత్వం. రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నుండి 9,000కు ఆ యొక్క నిధిని పెంచడం జరుగుతుంది. మహిళా భద్రతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తానని వాగ్దానం చేసింది. తర్వాత దుర్గా సురక్ష స్క్వాడ్ అనగా మహిళా పోలీస్ బటాలియన్ మహిళల రక్షణ కోసం అది ఏర్పాటు చేస్తుంది. ఉచిత రవాణా రాష్ట్ర ప్రభుత్వ బస్సులలో స్త్రీలకు, మహిళలకు వీళ్ళందరికీ కూడా ఫ్రీ బస్సు రవాణా రాష్ట్ర వ్యాప్తంగా కల్పిస్తుంది. తర్వాత డిగ్రీ సాధించినటువంటి పూర్తయినటువంటి అమ్మాయిలకు 50,000 రూపాయలు ఒకేసారి గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. పరిపాలనలో చేయదగినటువంటి మార్పులు వాళ్ళు ఆల్రెడీ ప్రకటించారు ఎన్నికల హామీలలో. కాబట్టి ఒకసారి చూద్దాం. యూసీసీ అనగా యూనిఫామ్ సివిల్ కోడ్ ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలలోనే అమలు చేయడం. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 7th పే కమిషన్ మరియు పెండింగ్ డిఎస్ అన్నీ కూడా శాంక్షన్ చేయడం. అవినీతి నిర్మూలన చేస్తారట బీజేపీ వాళ్ళు. ఇది జరిగే పనేనా అనబడేటువంటి అంశంతో సహా 13వ పాయింట్ వలసల నియంత్రణ. తర్వాత ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షలు. ఉత్తర బెంగాల్లో ఏఐఐఎంఎస్, ఐఐటి మరియు ఐఎంల ఏర్పాటు చేస్తుందట.